ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే ప్రతిపాటి 8, 13, 14 వార్డులో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ. నాదెండ్లలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం. నర్సరీలో గదిలో చెలరేగిన మంటలు. 7 లక్షల రూపాయల విలువ చేసే వ్యవసాయ పరికరాలు దగ్గ. నాదెండ్ల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రత్నమోహన్. రోగులకు అందిస్తున్న వైద్యంపై ఆరా. ప్రతిపాటి గార్డెన్ లో పేర్ల అంజయ్య నివాళి సభ. పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. అంజయ్య చేసిన సేవలు గురించి గుర్తు చేసుకున్న నేతలు. ఎర్లపాడు, కనపర్రు గ్రామాల్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించిన ఎమ్మెల్యే. హైవేపై సర్వీస్ రోడ్లో చోరీకి గురవుతున్న గ్రిల్స్. రాత్రి వేళలో గస్తీ పెంచాలని కోరుతున్న స్థానికులు. చిలకలూరుపేట మండలం మానుకొండవారిపాలెం గ్రామ పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట. 7 అరెస్ట్. 24,200 రూపాయల నగదు, 4 బైకులు, 7 ఫోన్లు సీజ్. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలోని ఎర్లపాడు, కనపర్రు, అమీన్ సాహెబ్ పాలెం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు అందుతున్న పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని తెలిపారు. ఈ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, ప్రభుత్వం గుర్తించి వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకే ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు, కేసులు చేస్తుందని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో గ్రామాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయం, 2 సంవత్సరాల్లో అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా 2 ఏళ్ల విజయం అనేటువంటిది, చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలి, జరుగుతున్న సంక్షేమాన్ని ప్రజలకు తెలియజెప్పాలని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎర్లపాడు గ్రామం, నాదెండ్ల మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజల్లో వారి ఇళ్ల కళ్ళు కానీ వాళ్ళ ముఖాల్లో చూస్తే ఎంత ఆనందంగా ఉన్నారంటే, పెన్షన్ వచ్చేవాళ్ళు, తల్లికి వందనం వచ్చేవాళ్ళు, అన్నదాత సుఖీభవ వచ్చేవాళ్ళు, బస్సు ఫ్రీగా ఉన్నందుకు, గ్యాస్ వస్తున్న దానికి, ఏదైతే వైసీపీ విష ప్రచారం చేస్తూ ఉందో వాళ్ళ విష ప్రచారాలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ ఇంట్లో అడిగినా ఈ ప్రభుత్వం ఎలా ఉంది అని, మంచి ప్రభుత్వం అని ప్రతి నోట వినపడతా ఉంది. ఇది 2 ఏళ్ల విజయానికి ప్రజలు ఇచ్చేటువంటి సంకేతాలు. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేటువంటి దానికి ఇంకా అమలు చేయాల్సినటువంటి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, చంద్రబాబు గారు, లోకేష్ బాబు కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రం కోసం ఏ విధంగా పరితపించి ఈరోజు పని చేస్తా ఉన్నారు. 77 ఏళ్ల వయసులో చంద్రబాబు గారు ఎంత కష్టపడతా ఉన్నారు. వారి కుమారుడు ఏ విధంగా దేశ విదేశాలన్నీ తిరిగి పెట్టుబడులు ఆకర్షించి రాబోయేటువంటి రోజుల్లో యువతకు భవిష్యత్తు కలిగించేటువంటి దానికి
ఏ విధంగా తాపత్రయపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని గ్రామాలను ఏ విధంగా సస్యశ్యామలం చెయ్యాలి, గాంధీజీ కన్న కళలు నెరవేర్చాలని ఏ విధంగా కష్టపడతా ఉన్నారు. దీనికి మోడీ గారు పైనుంచి ఏ విధంగా సహకారం అందిస్తున్నారు అనేటువంటిది ప్రజలకు పూర్తిగా అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డికే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం కనపడతాం. వాళ్ళకి వాళ్ళ పార్టీకి జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ఓర్చుకోలేక విష ప్రచారం చేస్తూ ఏ విధంగా డైవర్షన్ చేయాలి, ఒక మంచి కార్యక్రమం జరిగితే ఆ మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఏ విధంగా అరాచకాలు సృష్టించాలి, అరాచకాలు సృష్టించి తప్పుడు కేసులు పెడుతున్నారని తప్పుడు ప్రచారం చేయాలి అనేటువంటి వాళ్ళ యొక్క దురాలోచన ప్రజలు గమనించారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకనే మంచి ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఉంటే మాకు ఈ అభివృద్ధి సంక్షేమం, రోడ్లు బాగుండటంలో కానీ, గ్రామాల అభివృద్ధి చెందటంలో కానీ, జరుగుతున్న పెట్టుబడులు వచ్చేటువంటి తీరు చూస్తే భవిష్యత్తులో మేము చదివించేటువంటి పిల్లలందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి నమ్మకంలో ప్రజలు ఉన్నారు. అందుకనే ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే మాకు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. పేర్ల అంజయ్యకు గనటివాళ్లు కుటుంబ సభ్యులకు పరామర్శ తెలిపిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ చిలకలూరుపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్ లో మంగళవారం నిర్వహించిన గవర్నమెంట్ కళాశాల మాజీ ప్రిన్సిపల్, ప్రముఖ సామాజికవేత్త స్వర్గీయ పేర్ల అంజయ్య ఆదరణ కూడిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమిపల్లి వెంకట సుబ్బయ్య, గేరా లింకన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ మాట్లాడుతూ అంజయ్య మాస్టర్ జీవితాంతం ప్రజాసేవకి అంకితమయ్యారని కొనియాడారు. ఎవరు సహాయం కోరినా వారి పని పూర్తయ్యే వరకు పట్టుదలతో కృషి చేసే వ్యక్తిత్వం ఆయనదని తెలిపారు. సమాజానికి ఉపయోగపడాలనే తపనతో పేదలకు అండగా నిలిచి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా తాను బోధించిన విద్యతో అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప గురువుగా అంజయ్య గుర్తుండిపోతారని అన్నారు. చిలకలూరుపేటతో పాటు ఆయన పనిచేసిన ప్రతి ప్రాంతంలో అభిమానులను సంపాదించుకున్న ఆదర్శ వ్యక్తి అని కొనియాడారు. అంజయ్య కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని మరి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భైరా వెంకట, కోటి, ఏవిఎం సుభాని, సాతులూరి కోటి, గంధి ఆంజనేయులు, సాలి సౌడి, జైపాల్, ఇమ్మడి జానకిపతి, సయ్యద్ హిదాయుదుల్లా, జిలానీ, రావూరి దాసు, జలడ గణేష్, నరేంద్రరెడ్డి, ప్రతిపాటి విజయ్, మాజెటి నరేంద్ర, కళ్యాణ్, ఎంకే తదితరులు పాల్గొన్నారు. ఈ దేహయాత్ర ముగింపు అయింది కానీ శాశ్వతమైన మహిమ లోక యాత్ర ప్రారంభం. అంజయ్య గారి అభిమానులకు, అంజయ్య గారి స్నేహితులకు అందరికీ నా నమస్కారాలు. అంజయ్ వ్యాస్ గారు చనిపోవడం అనేది ఊహించలా. ఆయన ఇంకా కొంతకాలం జీవిస్తాడు, మనందరి మధ్యలోనే ఉండి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తాడు. అట్లాగే ఆధ్యాత్మికంగా కూడా ఆయన పూర్తిగా భక్తిలో మునిగిపోయాడు. రిటైర్ అయిన తర్వాత అది పెరుగుతూ వచ్చింది. దీంట్లోనే తన దగ్గరికి ఎవరు వచ్చినా, ఏ సహాయం కోరి వచ్చినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఎవరినైనా కలిసి వాళ్ళ యొక్క పని అయిపోయేటంత వరకు కూడా వదిలిపెట్టకుండా ఆ పని సాధించేటువంటి వ్యక్తి అంజయ్ వ్యాస్ గారు. మరి ఆయన సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి బాగా చదువుకొని విద్యావంతులై ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యి ఆయన పనిచేసే కాలంలోనే ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది, అందులో ఆయనకి ఇంగ్లీషు భాష అంటే అమితమైనటువంటి ప్రేమ. ఆ ఇంగ్లీషు భాషను నేర్చుకుంటామని చెప్పి ఎవరు వచ్చినా ఆ భాషని వాళ్ళకి నేర్చుకోవడానికి అన్ని రకాలుగా కూడా
సహాయ సహకారాలు అందజేస్తూ మరి ఆయన ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఏదైనా లెటర్ రాయాలి, లేదు ఏదైనా ఒక విషయాన్ని గురించి ఒక ఆర్టికల్ తయారు చేయాలని నేను ఎప్పుడైనా అడిగితే మరి దాని మీద కూర్చొని దాన్ని మొత్తం మొదటి నుంచి చివరి దాకా దాన్ని రీసెర్చ్ చేసి మంచి ఆర్టికల్ తయారు చేసి అందించినటువంటి వ్యక్తి అంజయ్ మాస్ గారు. అంజయ్ గారి జీవితకాలంలో ఆయన వారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర సహాయం పొందటం కాదు, తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి సహాయం చేయటమే ఆయనకి తెలుసు. ఎప్పుడు కూడా సేవ చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదాం, ఈ రకంగా ఉండాలా, పేదవాడికి సహాయం చేయాలా, సమాజానికి ఉపయోగకరంగా ఉండాలా, నలుగురికి మంచిగా ఉండాలా, నలుగురికి మంచి చేయాలి అని చెప్పి ఆయన జీవితాంతం కూడా అదే బాటలో పయనించినటువంటి వ్యక్తి అంజయ్ మాస్ గారు. మరి వారి బిడ్డలు కూడా విద్యావంతులను చేశాడు. విద్యావంతులు చేసి మరి వాళ్ళని కూడా ఉన్నత చదువులే చదివించాడు. ఈరోజు ఆయన కోడళ్ళు కానీ మనవళ్ళు కానీ మనవరాళ్ళు కానీ చాలా చక్కగా చదువుకొని కుటుంబం ఒక స్థాయిలో ఉంది. పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామం నుంచి ఎండుగుపాలెం వెళ్లే రహదారిలోని మంచినీటి చెరువు సమీపంలో ఉన్న మిర్యాల వెంకటేశ్వర్లకు చెందిన మిరప నర్సరీ గదిలో అనుమానాస్పద పరిస్థితిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో నర్సరీ గదిలో ఉన్న పైపులు, పరదా పట్టాలు, మందు పిచికారి స్ప్రేయర్ తదితర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అయితే నర్సరీలో పెంచుతున్న మిరప మొక్కలకు ఎలాంటి నష్టం జరగకపోవడం రైతుకు ఊరటనిచ్చింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం గ్రామ శివారు పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట, కోతముక్క ఆడుతున్న 7 వ్యక్తులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. పట్టుబడిన వారి వద్ద నుండి 24,200 నగదుతో పాటు 4 మోటార్ సైకిళ్లు, 7 సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండల పరిధిలో ఎవరైనా కోడి పందాలు, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో జూలై 17న నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా సాధించిన ఫలితాలను వివరిస్తూ రూపొందించిన పల్నాడు ఏ క్రానికల్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జిల్లాలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా సాధించిన ఆర్థిక పురోగతిని ప్రధానికి వివరించారు. మొత్తం 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. వీరిలో 70,000 మందికి పైగా తొలిసారిగా బ్యాంకు రుణాలు పొందిన లబ్ధిదారులనని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 83,365 మంది రైతులకు 2,286 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు. అదేవిధంగా మహిళలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, యువత, చేతి వృత్తుల వారు, స్వయం సహాయక సంఘాలకు కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. భవిష్యత్తులో వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పల్నాడు జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఎంపీ ప్రధాని తెలిపారు. పల్నాడు జిల్లాలో గ్రామీణ ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గ్రామీణ సాధికారతతో పాటు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది. ఎడ్లపాడు మండల నూతన ఎంఈఓ 2గా ఇమ్మడి జానకీధర్ మాస్టర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చిలకలూరుపేటలోని తన నివాసంలో ఆయనను క్వాంటా కేఏటీడబ్ల్యూఏ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్వాంటా నాయకులు జానకీధర్ మాస్టర్ను శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జానకీధర్ మాస్టర్ ఎడ్లపాడు మండలంలో ఒక ఆదర్శవంతమైన ఎంఈఓ 2గా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఆయన తన పరిధిలోని పాఠశాలలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడడంలోనూ పాఠశాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడంలోనూ ఆయన నిరంతరం శ్రమించాలని సూచించారు. ఈ పదవిలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
గుంటూరు మాటూరు రహదారిపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే మెయింటెనెన్స్ టీం తెలిపిన వివరాల ప్రకారం మిడిదొడ్డి రాంబాబు అనే వ్యక్తి తీవ్ర మధ్యమత్తులో తన ముందు వెళ్తున్న బీటెక్ విద్యార్థుల వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో రాంబాబు తలకు బలమైన గాయమైంది. ప్రమాదానికి గురైన బీటెక్ విద్యార్థులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన హైవే మెయింటెనెన్స్ టీం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. తీవ్రంగా గాయపడిన రాంబాబును అదేవిధంగా స్వల్ప గాయాలైన విద్యార్థులకు అంబులెన్స్ ద్వారా హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం నిమిత్తం వైద్యుల సూచన మేరకు రాంబాబును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి జీజీహెచ్ రిఫర్ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట బైపాస్ రోడ్లోని సర్వీస్ రోడ్లో ఏర్పాటు చేసిన సైడ్ డివైడర్ ఐరన్ రాడ్లు వరుసగా చోరీకి గురవుతుండడం స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళలో డివైడర్కు అమర్చిన ఐరన్ రాడ్లను తొలగించి తీసుకెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు ప్రతిరోజు ఈ చోరీలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ వరకు ఎవరిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డివైడర్లకు అమర్చిన ఐరన్ రాడ్లు లేకపోవడంతో ప్రభుత్వానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లుతుందని, అదే సమయంలో రహదారిపై ప్రయాణించే వాహనదారుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో సరైన హెచ్చరికలు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ సర్వీస్ రోడ్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలు పెంచడంతో పాటు రాత్రి వేళలో పోలీస్ గస్తీని ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు. చోరీలకు పాల్పడుతున్న వారిని త్వరితగతిన గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దొంగిలించిన ఐరన్ రాడ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి రహదారి భద్రతను పునరుద్ధరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో డ్రైన్లు పొంగిపొరడంతో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తూ ప్రయాణికులు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. బస్టాండ్కు నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా డ్రైనేజీ నీరు రహదారిపైకి చేరడంతో దుర్వాసన వెదజల్లుతుంది. మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండడంతో పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం లేకపోయినా డ్రైన్లు పొంగిపొరడం డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. అపరిశుభ్ర వాతావరణ కారణంగా దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైన్లను శుభ్రపరచడంతో పాటు మురుగునీరు రోడ్లపైకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ రత్నమోహన్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్వేతతో మాట్లాడిన డిఎంహెచ్ఓ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ఔషధాల లభ్యత, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలు, సాధారణ రోగులకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో సమావేశమైన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సంబంధించిన ఆరోగ్య సేవలను మరింత విస్తృతంగా అందించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కిల్కారీ సేవల ద్వారా గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని, ఆ సేవలను ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి చేరవేయాలని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను సురక్షిత ప్రసవాలు జరిగేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, గర్భిణులను ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించేలా ప్రోత్సహించాలని ఆశా, ఏఎన్ఎంలకు సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సూచికలను మెరుగుపరిచే దిశగా ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని డిఎంహెచ్ఓ రత్నమోహన్ పేర్కొన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అసలు ఒక దారి లేని కేసీకి డెలివరీ కూడా అగ్రికల్చర్లో మళ్ళీ అర్బన్ కేసెస్లో చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం మల్లయ్యపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దార్ల కిరణ్ కుమార్ పెద్ద కర్మ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై దార్ల కిరణ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం మంగళవారం కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దృష్టి, అభివృద్ధి, ప్రాధాన్యతను వివరించే ప్రత్యేక పుస్తకాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు అందజేశారు. అమరావతి నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలు, రాజధాని నగర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎంపీలు ఆయనకు వివరించారు. టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆత్మీయంగా ముచ్చటించినట్లు సమాచారం. అమరావతిపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన అభినందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా టీడీపీ ఎంపీల బృందం కలిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దృష్టి, అభివృద్ధి, ప్రాధాన్యతను వివరించే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. అమరావతి నిర్మాణ ప్రణాళిక, రాష్ట్ర భవిష్యత్తులో రాజధాని పాత్రపై ఎంపీలు వివరణ ఇచ్చారు. టీడీపీ ఎంపీలతో ఆత్మీయంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముచ్చటించారు. అమరావతిపై రూపొందించిన పుస్తకాన్ని అభినందించినట్లు సమాచారం. నాదెండ్లలో మిర్యాల వెంకటేశ్వర్లకు చెందిన మిరప నర్సరీ గదిలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పైపులు, పరదా పట్టాలు, స్ప్రేయర్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో మొక్కలకు ముప్పు తప్పింది. అయితే ఈ ఘటనలో సుమారు 7 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని నర్సరీ నిర్వాహకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వమే తమను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు. వినోదాన్ని, మాది నాదెండ్ల గ్రామం, నాదెండ్ల మండలం, మంచినీళ్ళ చెరువు దగ్గర గత 5 సంవత్సరాల నుంచి మా నర్సరీ ఉందండి. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మేము నర్సరీ రన్ చేసుకుంటున్నాము. నిన్న రాత్రి సుమారు 12 గంటల సమయంలో మన నర్సరీ నుంచి మంటలు వచ్చినాయి అని ఎవరో మా పక్కన ఉన్న వాళ్ళు చెప్తే మేము సడన్గా వచ్చామండి. వచ్చి ఫైర్ ఇంజన్కి వీళ్ళకి కాల్ చేశాము. చేసిన టైంకి వాళ్ళు వచ్చారు, కానీ అంతలోనే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. సుమారు ఇక్కడ ఒక 7 లక్షల దాకా నష్ట పరిహారం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పట్టలు, ట్రేలు, మళ్ళీ ఇక్కడ కూలర్లు, ఫ్యాన్లు, ఈ స్పిన్నెట్లు, స్ప్రింక్లర్లు అన్ని ప్లాస్టిక్ సంబంధించినవి మొత్తము. ఇది ఒక స్టాక్ పాయింట్, ఇందులోనే మేము స్టాక్ చేసుకుంటా ఉంటాము. ఇది ఒకసారిగా పోయేసరికి మొత్తము కాలిపోయి ఒకటి కూడా మాకు లభించలేదండి. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారండి? మాకు కొంచెం గవర్నమెంట్ కూడా ఏమన్నా సహాయం చేస్తే ఏమన్నా మేము కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం మాకు కూడా సహాయం చేస్తే మేము కూడా ఈ కష్టం నుంచి బయటికి కోలుకునే అవకాశం దొరుకుతుందండి. ఎంత నష్టం వచ్చిందండి? సుమారు 7 లక్షల దాకా వస్తుందండి. 7 లక్షల దాకా నష్టం అంటే ప్లాస్టిక్ సామాన్ అండి. ఇక్కడ మొత్తం స్టాక్ పాయింట్ మొత్తం ఇక్కడే పెట్టుకుంటాం మేము. ఫర్టిలైజర్స్, ఎరువులు, అంటే పట్లు, అట్లా ట్రేలు కూడా ఉన్నాయండి, ప్రో ట్రేలు. దానివల్ల ఎక్కువగానే నష్టం లభిస్తుంది అన్ని. జగన్ అధికారంలో ఉన్న నాళ్ళు సొంత ఆదాయం పెంచుకుంటే చంద్రబాబు 2 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు, వారి తలసరి ఆదాయ పెంపునకు ప్రత్యేక ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నారని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంపై వేసిన అప్పుల భారం తగ్గిస్తూనే ప్రతి నెల ప్రజల సంతోష స్థాయి ఏమాత్రం తగ్గకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. మంగళవారం ఆయన చిలకలూరిపేట పట్టణంలో 13, 14, 8 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా 8వ వార్డులో 29 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు, 13వ వార్డులో 6.80 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, కలవట్టు నిర్మాణానికి, 14వ వార్డులో 16 లక్షలతో నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రతిపాటి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రతిపాటి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి పలు చోట్ల మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా, భౌతికంగా విధ్వంసానికి గురి చేయడమే ఉంటుంటే నేడు ప్రజలు అభివృద్ధి పనుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి కావన్నారు. జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్లే నేడు ప్రజలు మరింత మెరుగైన సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాలు పొందడానికి ఆలస్యం అవుతుందన్నారు. జగన్ తన ఆదాయ పెంపుపై దృష్టి పెట్టి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టాడని ప్రతిపాటి అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో చిలకలూరిపేట మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయం సాధించాలని, ఆ దిశగా శ్రేణులు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా గెలుపు వ్యూహాలపై దృష్టి పెట్టాలని ప్రతిపాటి సూచించారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా,
నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా వందనం వందనం శిరసాభివందనం వందనం వందనం హృదయాభివందనం నమో నమో నా తెలుగుదేశమా పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్ని రగిలించగా పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమో నా తెలుగుదేశమా నమో నమో నా తెలుగుదేశమా స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారి అద్దయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, టూరిజం అధికారి నాయదమ్మ ఘనంగా నివాళులు అర్పించారు. మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సంస్కృతి శాఖ నిర్ణయించింది. ఎస్పెషల్లీ ఈ సిబిటి ఎగ్జామినేషన్స్ కి మటుకు ఎఫ్సిటి మిగతా దానిలో గారి 100వ జయంతి సందర్భంగా తెలుగు జాతికి విశ్వ సేవలు అందించిన మహానీయుడు ఆయన దివిసీమ గాంధీగా పేరుగాంచారు. మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మనం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క జయంతి కార్యక్రమానికి నిర్వహించుకుంటున్నాము. 1926 ఆగస్టు 4న కైకలూరు ప్రాంతంలో జన్మించిన ఆయన గాంధీ సిద్ధాంతాలను ఆచరించిన ప్రజానాయకులు. మచిలీపట్నం లోక్సభ సభ్యుడిగా, అవనిగడ్డ ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక సంక్షేమ, మత్స్యశాఖ, విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ గారికి ప్రతీకగా నిలిచారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచిన ఆయనను ప్రజలు ప్రేమతో దివిసీమ గాంధీగా పిలిచారు. తెలుగు భాషాభివృద్ధి, విద్యా వికాసం, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఆయన చేసే సేవలు గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆయనకు 100వ జయంతిని ఈ రోజు సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా రాష్ట్ర పండుగగా జరుపుతుంది. ఆ సుసందర్భంలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క చిత్రపటానికి నివాళులర్పించడం చాలా ఆనందదాయకం. చిలకలూరుపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్ లో నిర్వహించిన స్వర్గీయ పేర్ల అంజయ్య మాస్టర్ జ్ఞాపకార్థం కూడిక కార్యక్రమంలో పలువురు వైశ్య ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైశ్య ప్రముఖులు పొట్టి శ్రీరాములు, కొప్పురావురి నాగేశ్వరరావు, మాజెట్టి నరేంద్రబాబు, కేవీఎస్ కృష్ణులు తదితరులు అంజయ్య మాస్టర్ సమాజ సేవ, విద్యారంగానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైశ్య ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొని అంజయ్య మాస్టర్ కు శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.